నమస్కారం. జనరల్ కీటో డైట్ అంటే ఇంటర్నేషనల్గా ఫాలో అయ్యే కీటో డైట్కి విఆర్కే డైట్కి అది విఆర్కే డైట్ అనేది ప్రోటీన్ బేస్డ్ డైట్ అని విఆర్కే గారు చెప్తారు కదా. కీటో డైట్ బేస్డ్ అని చెప్పారు కదా ఆయన. అయితే ఇంటర్నేషనల్ కీటో డైట్కి తేడా అనేది మనకి వాణి గారని ఆవిడ ఫారిన్ నుంచి నాకు 15 రోజులకోసారి నెలకోసారి ఫోన్ చేసి ఫారిన్ అప్డేట్స్ ఇస్తుంటారు అనమాట. కీటో డైట్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, కార్నివోర్ డైట్లో ఏముంది, ప్రోటీన్ డైట్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఇంటర్నేషనల్ అప్డేట్స్ డిస్కస్ చేస్తుంటారు ఒక అరగంట పాటు. అయితే మెయిన్గా ఈ పాయింట్స్, ఈ క్రెడిట్ అంటే ఈ పాయింట్ ఆవిడే చెప్పింది. ఆవిడ ఏం చెప్పారంటే కీటో డైట్లో నేను చెప్పే వీడియోస్లో ఫస్ట్ మీరు ఒక 10 mlతో స్టార్ట్ చేయండి డైరెక్ట్ ఫ్యాట్ అని చెప్తాను. కొంతమంది అయితే మేము 10 ml కూడా తీసుకోలేమంటే ఏం లేదు, ఒక 5 mlతో స్టార్ట్ చేయండి అని చెప్తాను. ముందు ఒక 5 ml యూస్ చేయండి, బాగుంది, ఒక 2-3 అవర్స్ లేదా 6 అవర్స్ అబ్జర్వ్ చేయండి, ఆ తర్వాత బాగుంటే ఇంకో 5 ml తీసుకోండి. అట్లా ఒకరోజు 10 చాలు. అట్లా ఒక 3-4 డేస్ 10 ml కన్జ్యూమ్ చేయండి, బాగుంది, పర్లేదు, బాడీ సెట్ అయింది అనుకోండి, అప్పుడు ఇంకొక 5 ml పెంచండి. అట్లా ఒక 1 వీక్ వరకు 15 ml లేదా 1 మంత్ వరకు కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళమని చెప్తాను. జనరల్గా కీటో డైటీషియన్స్ అంతా డైరెక్ట్ ఫ్యాటు గురించి ఇట్లాగే ఇంక్రీజ్ చేయమని చెప్తారనమాట. సడన్గా ఇట్లా డైరెక్ట్ ఫ్యాట్ గురించి చెప్పారనమాట. అంటే డైరెక్ట్ ఫ్యాట్ తీసుకోండి, కోకోనట్ ఆయిల్ తాగండి ఇంత అని చెప్పారనమాట. అదే విఆర్కే గారికి వచ్చేసరికి ఆవిడ ఏమన్నారంటే 70 grams అంటే దాదాపు 80 ml అవుతుంది. అంటే ఫస్ట్ డే 80 ml కోకోనట్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. కోకోనట్ ఆయిల్ తీసుకోలేకపోతే 80 ml బటర్ తీసుకోవాలి, 80 ml మనకి నెయ్యి అయినా తీసుకోవాలి. ఇట్లా అని విఆర్కే డైట్లో ఉందన్నమాట. అయితే చాలామంది ఈ 5 mlకే కింద మీద అయిపోతుంటారు. నాకు నిన్న మొన్న కూడా ఎవరో కామెంట్స్లో ఆయిల్ తీసుకెళ్ళాను, 10 mlకి మోషన్స్ అయినాయి, వామిటింగ్స్ అయినాయి, ఇవన్నీ అవుతాయి అన్నమాట. ఎందుకు అంటే దానికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనకి కోకోనట్ ఆయిల్ అనేది జనరల్గా సాఫ్ట్ ప్రోడక్టే, కానీ మన పొట్టలోకి వెళ్ళేసరికి దానికి డైజెషన్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొంచెం ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటుందన్నమాట. అయితే మనం ఫస్ట్ డే కోకోనట్ ఆయిల్ ఇచ్చినప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ సరిపోకపోలేదనుకోండి, అది దాన్ని డైజెషన్ సరిగా అవ్వకుండా అది లివర్లో ప్రాసెస్ కూడా సరిగ్గా కాకుండా కింద చిన్న పేగులకు వెళ్ళిపోతుంది. చిన్న పేగుల నుంచి పెద్ద పేగులకు వెళ్ళి మోషన్స్ అయిపోతుంది అనమాట. దీంట్లో ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ కూడా నేను ఇంకో వేరే వీడియో చేస్తాను. సో ఇట్లా జరుగుతుందన్నమాట. అందుకనే నేనేం చెప్తానంటే గ్రీన్ టీ లేదా వేడి నీళ్ళల్లో కోకోనట్ ఆయిల్ తీసుకుంటే అది డైల్యూటెడ్ ఫామ్లో వెళ్తుందన్నమాట. డైరెక్ట్గా ఏదన్నా నాలుక మీద వేసుకోవడం అట్లా కాకుండా వేడి నీళ్ళల్లో వేసుకొని కొద్దిగా సిప్ చేస్తుంటే మనము ఒక వేడి గ్రీన్ టీ మనకు 60-70 ml ఉందనుకోండి, 70 mlలో ఒక 5 ml కోకోనట్ ఆయిల్ ఉందనుకోండి, అది మెల్లమెల్లగా అలవాటు అవుతుందన్నమాట. అంటే మనం సిప్ చేసినప్పుడు కూడా కొద్దిగా బాడీ రెస్పాండ్ అవుతుంది, మెల్లిగా అడ్జస్ట్ అవుతుంది. అట్లా అదొక 3-4 అవర్స్ వదిలేయాలి కడుపులో. ఆ తర్వాత కూడా ఓ అరగంటకో గంటకో కొంచెం వేడి నీళ్ళు తాగడము లేదంటే గ్రీన్ టీ తాగడము అట్లా చేసినప్పుడు అది హైడ్రోక్లోరిక్ యాసిడ్కి రేషియోకి మ్యాచ్ అయ్యేటట్టుగా కొద్దిగా డైజెస్ట్ అవుతుందన్నమాట. అంటే లిక్విడ్ పెరిగిన కొద్దీ మనకి కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మామూలు కార్బోహైడ్రేట్లో అయితే మనం వాటర్ తిన్న తర్వాత డ్రై ఉంచాలి. ఎందుకు అంటే కార్బోహైడ్రేట్స్ తొందరగా డైజెస్ట్ అవ్వాలంటే ఎక్కువ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావాలి అని చెప్తారు. మనకేంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్కి ఒక సర్టెన్ కెపాసిటీ ఉంటుంది. దానికంటే మనకి కోకోనట్ ఆయిల్ హార్డ్ ఉంటుంది కాబట్టి దాన్ని కొద్దిగా తీసుకోవడమే పరిష్కారం అనమాట. అయితే ఇది అందుకని ఇట్లా కంఫర్టబుల్గా ఇలా అలవాటు చేస్తుంటాం. మెల్లమెల్లగా అలవాటు అయిపోయాక డైలీ 100 ml తీసుకున్నా కూడా 100 ml అయినా కూడా ఒకేసారి తీసుకుంటే ఇబ్బంది అనమాట. నేనైనా కూడా ఇప్పటికీ మధ్యాహ్నం లోపు ఒక 50-60 ml తీసేసుకుంటా.
తర్వాత మధ్యాహ్నం తర్వాత పెద్దగా తీసుకోను. అట్లా అలవాటు అయిపోయింది అనమాట. అట్లా నేను అలవాటు చేశాను. తీసుకున్న తర్వాత వామిటింగ్స్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాక మినిమం ఒక 3 గంటలు గ్యాప్ ఇస్తే లాస్ట్కి నేను కోకోనట్ ఆయిల్ 5 o'clockకి స్టాప్ చేస్తాను. 5 o'clockకి స్టాప్ చేసి 7:30కి డిన్నర్ చేస్తాను. అంటే 2.5 hours గ్యాప్ పెడతాను. 5 o'clock కూడా ఒక 10 ml అట్లా తీసుకుంటాను అనమాట. అదే 6 o'clock తీసుకోవాల్సి వస్తే 7:30కి డిన్నర్ చేస్తే 1.5 hourలో మనకి స్టమక్ ఈ ఫుడ్ని రిజెక్ట్ చేసి వామిటింగ్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇట్లా కొన్ని ఇష్యూస్ వస్తాయి అన్నమాట. అదే విఆర్కే డైట్లోకి వచ్చేసరికి ఫస్ట్ 70 grams అంటే 80 ml 85 mlతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది తాగలేక అంటే దాదాపు చాలామందికి 90%కి కష్టమైన పని అనమాట. 10% తాగగలరేమో ఫస్ట్ డే 80 ml కోకోనట్ ఆయిల్ హరాయించుకొని ఏమి ఇబ్బంది లేకుండా ఉండగలిగితే వాళ్ళు మంచి ఇమ్యూనిటీ గ్రేట్ పర్సనాలిటీ అనమాట. చాలా వరకు అయితే 10 mlకే గుడ్లు తేలేస్తుంటారు. సో ఇట్లా తేడా ఉందని చెప్పి వాణి గారు చెప్పారు. అయితే నేను చెప్పే సిస్టంలో ఏంటంటే డైరెక్ట్ ఫస్ట్ ఆయిల్ మెల్లగా డైరెక్ట్ కోకోనట్ ఆయిల్ మెల్లమెల్లగా బాడీకి అలవాటు చేస్తాం కాబట్టి ఒక 15 days అయినా 1 month అయినా కొంపలు మునిగిపోయేది ఏం లేదు కాబట్టి ఆ తర్వాత ఆటోమేటిక్గా డైరెక్ట్ ఆయిల్ ఎట్లా పెరుగుతుంటే అట్లా మనకి ఈ క్రేవింగ్స్ తగ్గిపోతుంటాయి అనమాట. అదే విఆర్కే డైట్లోకి వచ్చేసరికి ఫస్ట్ 15 days హెవీ ఆయిల్ ఇస్తారు. ఆ తర్వాత దాన్ని 30 grams కంటే 30 to 40 mlకి తగ్గిపోతుందండి. సగానికి సగం తగ్గిపోతుందండి. 70 grams నుంచి 30 grams తగ్గిస్తారు అనమాట. అంటే 80 ml నుంచి 35 mlకి తగ్గిపోతుంది. అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది 15 days తర్వాత బాడీ మంచిగా అలవాటు అయిన తర్వాత ఆయిల్ తగ్గిస్తామన్నమాట. ఆయిల్ తగ్గించినప్పుడు మన లివరు కీటోన్స్ ప్రొడ్యూస్ చేయాలంటే బేస్ ఏమి ఇస్తాం అంటే మన కీటోన్స్ కోకోనట్ ఆయిల్ పెరుగుతూ ఉంటే కీటోన్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మన బ్లడ్లో కీటోన్ బాడీస్ పెరిగి దాని నుంచి మనకి మెల్లగా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఈవెన్ ఇన్ఫెక్షన్స్ తగ్గటము, బ్యాడ్ బ్యాక్టీరియా చచ్చిపోవడము, క్యాన్సర్ సెల్స్ తగ్గిపోవటము ఇవన్నీ కీటోన్స్ పెరిగినా కొద్దీ అవుతాయి అన్నమాట. అయితే విఆర్కే డైట్కి వచ్చేసరికి 30 grams అని అయ్యేసరికి 35 ml అనుకుంటే అంటే పర్ఫెక్ట్గా శరీరం మంచిగా ఆయిల్కి అలవాటు అయిన తర్వాత 15 daysకి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఈ తేడా గురించి అంటే ఇప్పుడు 30 gramsకి తగ్గిపోయింది. అప్పుడు వాణి గారు ఏం చెప్తారంటే ఆ తర్వాత గ్యాప్లో ఎలా ఫిలప్ చేశారు అంటే 15 days విఆర్కే డైట్లో 15 days తర్వాత ఆయిల్ బాగా తగ్గించారు. ఆయిల్ తగ్గించిన తర్వాత ఆ సబ్స్టిట్యూట్ ఏం పెంచుతారు అంటే ఆయిల్కి సబ్స్టిట్యూట్గా కార్బోహైడ్రేట్స్ పెంచుతున్నారా, ప్రోటీన్ పెంచుతున్నారా, ప్రోటీన్లో యానిమల్ ప్రోటీన్ పెరుగుతుందా లేకపోతే వెజిటబుల్ ప్రోటీన్ పెరుగుతుందా. వెజిటబుల్ ప్రోటీన్ పెంచాలంటే ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్ పెరుగుతుంది. యానిమల్ ప్రోటీన్ పెంచితే కార్బోహైడ్రేట్ పెరగదు కాబట్టి ఆ ఇబ్బంది అంతగా రాదనమాట. అయితే మరి కీటోన్స్ ఎక్కడి నుంచి రావాలి మనకి అంటే ఫ్యాట్ నుంచి కీటోన్స్ రావాలి. అక్యుములేటెడ్ ఫ్యాట్ నుంచి కీటోన్స్ కొంతమందికి వస్తాయి. అయితే అక్యుములేటెడ్ ఫ్యాట్ ఈ కార్బోహైడ్రేట్స్ ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది ఇట్లా ఇవన్నీ చాలా తేడా ఉంటుందన్నమాట. ఇంటర్నేషనల్గా ఏంటంటే పేషెంట్ కంఫర్ట్కి మెల్లగా అలవాటు అయిన తర్వాత లాంగ్ టర్మ్ కీటో డైట్ వెళ్తారు అన్నమాట. అట్లాంటప్పుడు మనకి కీటో డైట్ ఇబ్బంది ఉండదన్నమాట. నేను చాలా సంవత్సరాలుగా డైట్ చేస్తున్నా, నాకు ఇబ్బంది లేదంటే నేను హై ఫ్యాట్ ఇస్తాను కాబట్టి నాకు సరిపడా క్యాలరీస్ ఎవ్రీడే వస్తాయి. మేబీ ఫారెస్ట్లో ఒక 2 రోజులు ఫుడ్ దొరకనంత ఇబ్బంది అయితే ఎక్కడన్నా అడవిలో తప్పిపోయి ఒక 2 రోజులు ఫుడ్ లేకపోతే అంటే ఏ కాయో పండవ కూడా దొరకని పరిస్థితిలో చిక్కుకుంటే ఇబ్బంది అవుతుందేమో. కానీ నార్మల్గా జనజీవన స్రవంతిలో ఉన్న వాళ్ళకైతే కీటో డైట్లో ఉండే క్యాలరీస్ ఒక 2 రోజులు ఫుడ్ లేకపోయినా సరిపోతాయి అన్నమాట. అట్లా ఈ తేడా వేరియేషన్ అని ఉంటుంది. ఇట్లా ఇంకో వేరియేషన్ వాణి గారు ఏం చెప్పింది అనేది మళ్ళీ మనం ఇంకో పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.